ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా కోరుకొండ జీకే వీధి మండలం జేరెల గ్రామంలో ఆదివాసీలు ఆనందోత్సవాల మధ్య ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 3 నెంబర్కు ప్రత్యామ్నాయంగా మరో సమాంతర జీవోను ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. 1/7 యాక్టుపై సుప్రీంకోర్టులో నమోదైన కేసులో ప్రభుత్వం కలుగజేసుకోవాలని అన్నారు. అలాగే బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం తమ వైఖరిపై స్పష్టమైన ప్రకటన చేయాలని గిరిజనులను డిమాండ్ చేశారు. అందరూ కూడా మీరు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి బాబు దినస ముఖ్యం. దినస వేయాలనుకున్న వారు కలిసి ఆనందించాల్సిందిగా ఇక్కడ కోరుతున్నామండి. అక్కడ ఎవరు ఫండ్స్ వస్తాయి? ఇంకా పాడల్లో మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడి నమస్తే అండి మీడియా మిత్రులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దినమున బల్బం పంచాయతీ కోరుకొండ పోస్టు చింతపల్లి మండలం ఏఆర్ఎఫ్ జిల్లా పిహెచ్సి హాస్పిటల్ పక్కన మేము కోరుకొండలో ఈ యొక్క ఆదివాసీ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఇది ఎక్కడికో డెవలప్ అయిన ఏరియాలో కొంతమంది పేక్ ఆదివాసులు వచ్చి మేము ఆదివాసులం అని చెప్పుకుంటూ ఆదివాసీ పండుగ చేసుకుంటారు. అది నిజమే ఆదివాసుల అవి పేక్ ఆదివాసుల మనకు తెలియదు. ఏంటంటే నేను చాలా ఇన్ని రోజులు నేను ఆదివాసీ ప్రోగ్రాం సంబంధించి చాలా పాల్గొన్నప్పటికీ నేను చూసిన ఇంతవరకు నేను గమనించింది ఏంటంటే నిజమైన ఆదివాసులు అంటే మనం కదా, మన మధ్య ఆదివాసీ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇది తొలిసారి మేము బల్పం పంచాయతీలో మేము ఈ యొక్క ఆదివాసీ దినోత్సవ పండుగని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఆదివాసీ అనేది పేరుకు మాత్రమే ఆదివాసీ యావత్ ఇండియా మొత్తం పేరుకే ఆదివాసులు అని అంటాం. ఆదివాసీ వెనక ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటి మనకు తెలియట్లేదు. ఆ కారణంతోనే ఆదివాసులకి ఒక మేలు కొల్పాలన్న ఆలోచనతో, ఆదివాసులకు ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ఆలోచనతో మేము ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నాం. నిజానికి ఆదివాసులని పేరుకే ఆదివాసీ పేరు చెప్పుకొని చాలా జనము దోచుకునే వాళ్ళు చాలా జనం ఉన్నారు. ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ వాళ్ళు ఎంతోమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి ఫిలాసఫీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి రావట్లేదు. ఎందుకు కారణము?
ఫేక్ ఆదివాసులు ముందున్నారు, ఒరిజినల్ ఆదివాసి ఫేక్ ఉన్నారు. అందుకని ఇలా మనం ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత పిహెచ్డి ఫిలాసఫీ చేసినప్పటికీ మనకు ఏది మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఇది మనము నిర్లక్ష్యమో లేకంటే మమ్మల్ని తొక్కేటువంటి ఆ యొక్క గిరిజనేతరుల యొక్క అది గలము మనకు తెలియట్లేదు. కనుక ఈ దినమున నేను యావత్తు ఆదివాసులందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, చదువుకున్న ప్రతి నా సహోదరులందరికీ నేను చేతులెత్తి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మీరందరూ చదువుకున్న వాళ్ళందరూ రోజులు మారాయి కాబట్టి, స్థితిగతులు మారాయి, ప్రతిదీ మారింది కాబట్టి రోజులు మారేకూడదు. మన బతుకు, మన ఆలోచన మనం కూడా మారదాము. నిజానికి ఆదివాసి అంటే మూల పురుషుడు, మూలం నుంచి వచ్చిన యొక్క ఆదివాసి అంటే ఒక బ్రాండ్. ఆదివాసి అంటే అది చీప్ కాదు, ఆదివాసి అంటే అది బ్రాండ్. కాబట్టి ఆదివాసులు అని చెప్పుకోవడానికి ఇండియా మొత్తం చాలా గర్వకారమైన యొక్క బ్రాండ్. ఆ ప్రకారంగా మనం దాన్ని వినియోగించుకోవాలి. ఆదివాసీ దినోత్సవం మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కండక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లో ఉన్నవంటే 90 దేశాల్లో ఉన్నవంటి ఆదివాసులు 476 మిలియన్ల యొక్క ఆదివాసులు జనాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఐక్యరాజ్య సమితిని గౌరవించి, ఐక్యరాజ్య సమితి ఎలాంటి హక్కులు, ఎలాంటి బాధ్యతలు మాకు కల్పించిందో, మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది అది ప్రతి ఆదివాసికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఆదివాసుల యొక్క దినోత్సవాన్ని గురించి అనేక రకాలుగా దానికి ఖర్చులను కూడా వాళ్ళు సమకూర్చుకొని ఎంజాయ్ చేస్తున్నారే తప్పించి ఆదివాసులకు ఉన్నటువంటి హక్కుల గురించి అయితే పూర్తయినటువంటి అవగాహన మధ్య కల్పించటం లేదు. అందుకనే ఈరోజు మరి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎలాంటి ఒరిజినల్గా ఆదివాసులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటిని గురించి వారికి తెలియజేసి వారిని ఎడ్యుకేటెడ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు రానున్న దినాల్లో ఇంకా మా వాళ్ళకి ఆదివాసులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా పూర్తిగా వాళ్ళకి అవగాహన పరచాలనే ఒక ఆలోచనతో మేము ఇంకా ఉన్నాము. ఇంకా ముందుకు సాగడానికి కూడా మేము నిర్ణయం చేసుకున్నాము. కనుక ఈ నిర్ణయానికి మరి మా ఆదివాసులందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా మేము ఇంకా కావలసిన వంటి వాళ్ళకున్న వంటి హక్కులు ఎలాగున్నాయి, ఎలాంటి హక్కులు ఉన్నాయి, వారి జీవిత విధానాలు ఎలాగుంటున్నాయి అవన్నీ కూడా మేము ఎడ్యుకేటెడ్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కమ్మిడి శ్రీనివాసు, ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ని. నేను వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తేదీన మనం జరుపుకోవడానికి విషయం ఏంటంటే, మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడం. ఎందుకంటే ఈ ఆదివాసీ అంటే వెనకబడిన వారు కాదు, ఆదివాసీ అంటే ప్రకృతితో కలిసి జీవించడం తెలిసిన వారు. ఎందుకంటే అక్షర జ్ఞానం తెలియని ఆదివాసుల పక్షాన మనము గొంతెత్తి నిలబడడానికి, తర్వాత మన యొక్క హక్కుల్ని మనం సాధించుకోవడానికి ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి వారు మనకు ఇచ్చినటువంటి ఒక ఏర్పాటుని మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి మాకు ఏర్పాటు చేసింది. యునైటెడ్ నేషన్ వారు మనకు ఏర్పాటు చేయడం వలన మనము ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం ఏంటంటే ఎక్కడో మనం అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవాలి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు అవుతున్నప్పుడు మనం ఈ యొక్క మారుమూల ప్రాంతము కోరుకొండ బల్పం ఏరియాకి మనం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హక్కులు చట్టాలు కనుమరుగైపోతున్నా ఆదివాసులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఆదివాసులకు ఎటువంటి అవగాహన అనేది కొంతవరకు మాత్రమే ఉంది. ప్రభుత్వాలు ఉన్నా, అధికారులు ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే కనీస అవగాహన అనేది కల్పించలేకపోవడము, కనీస సౌకర్యాలు అందలేకపోవడము, వారి హక్కును వారు తెలుసుకోకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండడం వల్ల ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని మనం ఎంచుకోవడం అనేది జరిగింది. అణగారిన వర్గాలకి మనం అండదండగా నిలబడి యువతని చైతన్యం చేయాలి, విద్యావంతులను చైతన్యం చేయాలి, మేధావులను అందరితో కలిసి మనకంటూ ఒక హక్కు ఉందని మనం పోరాటం చేసుకొని ముందుకెళ్లడం కోసమే మనం ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. మన యొక్క ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం రోజున మన యొక్క హక్కుల్ని మనం సాధించుకుంటామనే నమ్మకంతో ఈ యొక్క వేల మంది ప్రజల ముందుకు మనం రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే అండి, నా పేరు సిహెచ్ అశోక్. నేను భారతీయ హ్యూమన్ రైట్స్ వాళ్ళు అల్లూరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను, మరియు జీకే వీధి మండలంలో పెస కార్యవర్గ సభ్యుడు మరియు జరలా పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు మీరు పిఎన్పి సంస్థ
అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు అనేక మంది రైతుల దగ్గర ఫార్జరీ సంతకాలు ఒకటిను, తర్వాత రైతులందరికీ నాణ్యత లేనటువంటి మొక్కలు సప్లై చేయడం ఒకటిను, తర్వాత ఏదైతే రైతులు మరి సంస్థ పరంగా అందాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ క్రెడిట్స్ కావచ్చు, లేదనుకుంటే మరి ఇతర కంపోస్ట్ కావచ్చు సరైనటువంటి విధంగా అందజేయకుండా మరి కొంతమంది రైతులకైతే మరి మొక్కలే అందకుండా అందినట్లుగా వాళ్ళు బిల్స్ చేసుకొని రైతుల్ని మరి చాలా మోసానికి పాల్పడుతున్నారు కనుక ఈ పిఎన్పి సంస్థ వాళ్ళపైన మరి చింతపల్లి డిఎస్పి గారికి కూడా రైతులు కంప్లీట్ చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా వాళ్ళు కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి మీ ద్వారాగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకాల నిలబడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లా చింతపల్లి మండలం గోర్కొండ గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీ బిడ్డల మాకు జీవో నెంబర్ 3 తీసేశారు. ఇంకా 1/70 కూడా తీసేయడం అయింది. ఇంకా త్వరలో మా యొక్క అక్క చెల్లెమ్మలు ఆదివాసీ బిడ్డలు ఎంత చదువుకున్నా ఫలితం లేకుండా మేము బ్రతుకుతున్నాము. ఈ యొక్క చదువుకి మాకు ఫలితంగా మాకు ఆదివాసాన్ని గుర్తు చేస్తే బాగుంటుందని మేము మనం చేస్తున్నాము. ఇక మేము నమ్ముకున్నాము ఈ యొక్క చెట్లను పుట్లను మేము ఎంతో మా తాతలు ముత్తాతల నుంచి కూడా మేము ఎంతో మేము తల్లి నమ్ముకొని ఉండగా మమ్మల్ని ఇలా బాక్సెట్ ద్వారా కూడా మా ఆదివాసుల్ని మమ్మల్ని అదే నిరాశపరిచే అవకాశం ఉందని మాకు తెలియజేస్తుంది. మా ఆదివాసీ బిడ్డలకు మాకు మా కడుపు కొట్టొద్దండి. మా ఆకలు ఇంకా అమలైపోవడానికి మాకు ఇష్టం లేదు. అయ్యా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా భూములు మాకు వదిలేయండి, మా కడుపులు మాకు ఉండొద్దు. సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ యొక్క సభని మేము ముగిస్తున్నాం. మీడియా మిత్రులకి ముఖ్యంగా నా యొక్క వందనాలు, అలాగే చేరువచ్చిన అక్కలకి చెల్లెలకి ఆదివాసీ బిడ్డలకి అందరికీ కూడా నా యొక్క వందనాలండి. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఇక్కడ చేరువచ్చున్నాము. కానీ నిజంగా ఈరోజు మనం ఆలోచిస్తేనండి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని పేరుకి మాత్రమే, కానీ ఇక్కడ నిజంగా మేము ఈ యొక్క పండుగ కూడా చేయాలో చేయకూడదు అనే ఒక ఉద్దేశం అయితే మనకు ఉంది. ఎందుకంటేనండి మనకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులను కోల్పోవడం జరిగింది. వాటిని మరలా పునర్జీవనంలో నడిపించాలనుకుంటే నిజంగా ఒక ఆదివాసులకే హక్కులు లేకుండా రక్షణ లేకుండా పోతుంది. నిజంగా ముఖ్యంగా జీవో నెంబర్ 3ని కూడా తీసేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 1/70 చట్టాన్ని కూడా ఇంకా తీసేయడానికి ఆలోచిస్తున్నారు. నిజంగా ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, నిజంగా వీరు మా ఆదివాసీ యొక్క ఆవేదనని మన్నించి నిజంగానండి మనకున్నటువంటి హక్కులను నిజంగా మాకు ఇవ్వాలనేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. ఒక ఆదివాసులుగా నిజంగా ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో మన్యం ప్రాంతంలో జీవిస్తూ నిజంగా మా హక్కులు లేకుండా మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు కోరుకొండ గ్రామంలో ప్రజల పిలుపు మేరకు, అలాగే ఏఆర్పిసి పిలుపు మేరకు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకు పండగ దినం కాదు, ఈరోజు ఆదివాసీలకి ఒక బ్లాక్ డేగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆదివాసీలకు ఈరోజు అన్ని చట్టాలు అన్ని హక్కులు ఉన్నప్పటికీ ఎంతోమంది త్యాగం చేసి, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చినటువంటి చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఆదివాసీల యొక్క రిజర్వేషన్లు కావచ్చు, సాంస్కృతిక సంప్రదాయాలు కావచ్చు, వీటన్నిటి మీద ఈరోజు పెద్ద ఎత్తున దాడి జరుగుతున్న క్రమంలో ఈరోజు చట్టాలను అమలు చేసే పరిస్థితి అయితే పాలకపక్షాలు ఏవి కూడా చేసే పరిస్థితి లేదు. లేని పక్షంలో ఈరోజు ఆదివాసులకు పండగ దినం కాదు, ఆదివాసులకు ఒక బ్లాక్ డేగా, ఒక చీకటి దినంగా నేనైతే ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆదివాసుల యొక్క రక్షణ, ఆదివాసులు కాపాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలక పక్షాలు యొక్క ఆదివాసులు పొట్ట మీద కొడుతున్న ఈరోజు ఆదివాసుల హక్కుల మీద కానీ, ఆదివాసుల జీవన విధానమైనటువంటి అడవి సంపద మీద కానీ ఈరోజు దాడి చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం కూడా ఆదివాసులకి రక్షణ లేదు, ఆదివాసులకి ఏ మాత్రం కూడా ఒక గుర్తింపు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదివాసీ దినోత్సవం అంటే